సస్పెండ్ చేసినప్పుడు ఏమనిపించింది సార్ నాకు యాక్చువల్గా నేను చాలామంది సస్పెన్షన్ ప్రకటించిన తర్వాత పేపర్లో చూసిన తర్వాత చాలామంది నాకు వచ్చి అడిగారు ఏంటి ఇట్లా చేశారు మీరు తప్పు చేయలేదు కదా అని అంటే ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి ఆయన అనుకుని ఇన్ఛార్జ్ అయినా సహజంగా నాయకుడు కనుక ఆయనకు ఆలోచన రావచ్చు వచ్చి నీకు లేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవ్వాలి ఓకే సహజంగా తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు ఫీల్ అవ్వాలి చేయనప్పుడు ఎందుకు ఫీల్ కావాలి ఎస్ జెండా పట్టుకున్నా ఓకే నాకు అప్పుడు చాలా మంది ఇతర పార్టీ వాళ్ళు సహజంగా ఒక పార్టీ నుంచి డిఫర్ అయినప్పుడు వేరే వాళ్ళు ఆహ్వానం ఇవ్వడం కామన్ అది ఏ పార్టీని ఆహ్వానిస్తారు అటువంటి ఆహ్వానాలు వచ్చినాయి మీకు చాలా వచ్చి చెప్పా నాది నా తెలుగుదేశం జెండా ఓకే మా అన్న 83లో అన్న ఎన్టీఆర్ గారు ఇక్కడ పార్టీ పెట్టించిన తర్వాత అసలు ఆ ఎజెండా కూడా రాకుండా ముందే మా వాడు ఒక పసుపు కలర్ ని డిజైన్ చేశాడు అంత ఇష్టం ఇంక విచిత్రం ఏంటంటే అదే ప్లేస్ లో మా సొంతూరులో ఈ రోజు బస తారకం గారు అన్న ఎన్టీఆర్ గారు దేవాలయం కట్టాం సార్ గుడి కట్టారు 30 లక్షలు పెట్టి మీ ఊర్లో ఎస్ గుడి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని గుడి కట్టాం సార్ ఇది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది నా కోరిక ఏంటంటే దంపతులు సార్ దంపతులు గాని లోకేష్ గారి దంపతులు గాని బాలకృష్ణ గారి దంపతులు గాని ఎవరిని వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి అంటే అంత ఇష్టం సార్ మాకు పార్టీ పట్ల అందుకే నేను ఎప్పుడు డిఫర్ అవ్వను ఎవరు కామెంట్ చేశారనో లేకపోతే అప్పటికి లేదన్నా లేకపోతే ఏం అసలు మీ పని మీరు చేసుకున్నారు పార్టీని విధేయతగా నమ్ముకోవడం సార్ నాకు